దేవుని నమస్కారాలండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. వేదికను అలంకరించిన పాస్టర్లకి అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితంలో చేసిన చిన్న సాక్ష్యం చెప్తానని వచ్చానండి. నేను అక్కడ క్యాషియో వాయించారు కదండి, నాన్నబాబు గారు, ప్రసాద్ గారు, వాళ్ళ పిన్నినండి. అక్కడ వేదిక మీద ఉన్న పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన మేనత్తను అనమాట అండి. అయితే దేవుడు మా గృహాల్లో ఎన్నో మేలు చేశారండి. ఆయన మేలుకి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మన వర్షాల్లోని మేము హైదరాబాద్ వెళ్ళామండి. అయితే అక్కడ చిక్కుపడిపోయాం. తర్వాత వచ్చినప్పుడు ట్రైన్ ఏసీ ట్రైన్ అనమాట అండి. అయితే సగం దూరం వచ్చిన తర్వాత అందరూ మంచి నిద్రలో ఉన్నారండి. ఉండేటప్పటికి మేము ఉన్న ఏసీ బోగి మంటలు వచ్చేస్తున్నాయండి. అయితే అనుకోకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ రోజంతా అలాగే దేవునికి ప్రార్థన చేసుకుంటున్నా. వెలుగు ఇచ్చాడండి దేవుడు. వెలుగు ఇచ్చి ప్రేయర్ చేసుకోవడానికి ఆయన రక్తంలో సీల్ చేసుకుంటూ, ఆయన రక్తంలోనే కప్పుకుంటూ ప్రార్థన చేసుకునేటప్పటికి ఆయన అద్భుతంగా ఏం చేశారంటే ఇలా లేచి కూర్చున్నాను కదండి, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒక అబ్బాయి ఉన్నట్టుండి బ్యాగ్ పట్టుకొని పరిగెడుతున్నాడు అండి ఏసీ రోగుల నుంచి. బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నామమ్మా అంటే సైరన్ మోగిందండి. ఒక్కసారి ఏంటా సైరన్ నాకు తెలియదు. అలా కాలిపోయే ముందు అలా సైరన్ వస్తుంది, కాలిపోతున్నప్పుడు వస్తుందని ఐడియా లేదండి. అయితే సైరన్ మోగింది, అంతా కాలిపోతుందని భోగి అన్నాడు అని అబ్బాయి పరిగెట్టగానే నేను గబగబా బ్యాగ్లు వేసేసి ఈయన లేపేసి అక్కడ ఉన్న భోగిలో అందరికి క్యాట్లెస్ లేపేటప్పటికి ఫైర్ అంటుకుపోతుంది, లెగండి అంటే అందరూ లేచిపోయి ఎటు పరిగెట్టేస్తున్నాం. అవతల భోగిలోకి మేము పరిగెట్టేసామండి బ్యాగ్లు అవి పట్టుకొని. దేవుడు కృపను బట్టి పర్వాలేదు, బాగు చేశారు, పర్వాలేదు మీరు రావచ్చు అన్నారు. అవతల వాళ్ళు కూడా మంచి నిద్రలో ఉన్నారండి. ఎలా పరిగెట్టామో మాకే తెలియదు. మళ్ళా వెళ్ళి ఇలా కూర్చొని పక్కన సర్దుకుంటున్నాం పడుకుందామని. కరెక్ట్గా మరలా టాప్ అని పెద్ద శబ్దం అండి. మరలా ఇంకా ఎక్కడ బ్యాగులు అక్కడ వదిలేసి ఎలా వెళ్ళిపోయామంటే మాకే తెలియదు. ప్రాణభయం అంటే చెప్తున్నానండి. నిజంగా అసలు అలాంటి అవకాశం కూడా ఉండదంటండి. ఒక్కసారి భోగి కాలిపోవడం ఎవరికి చెప్పినా ఆశ్చర్యపోతున్నారు ఆ సాక్ష్యం. భోగి తగలడిపోయినాక కాలిపోయి అందరూ ఇదైపోతారు అనమాట అండి. ఇంకా అంత అవకాశం సైరన్ మోగడం, కొంచెంసేపు ట్రైన్ 4 గంటలు ఆపేశారండి అక్కడ. అంతలాగా చేయరండి, లేట్ అయిపోయింది ట్రైన్, 4 గంటల ట్రైన్. అయితే అలా అంత అవకాశం ఉండదంటండి అసలు. నిజంగా ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే ఆయన మమ్మల్ని ఆ రీతిగా సజీవ లెక్కలో ఉంచి నన్ను మా ఆయన గారిని కూడా ఇద్దరిని కూడా క్షేమంగా తీసుకొచ్చారండి. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే ప్రార్థనలు ఎప్పుడూ ఉట్టినే పోవండి. నా తల్లిగారు చాలా సేవ చేశారండి. ఆవిడ మొత్తం కాకినాడ పట్టణం అంతా కూడా 4 మూలలో కూడా ఆవిడ తిరిగి చాలా సేవ చేశారండి. ఆవిడ తరం అయిపోతుంది. తర్వాత ఇవ్వండి పాస్టర్ గారు ఉన్నారు కదండి, జాక్బాబు గారు, వాళ్ళ అమ్మగారు మా వదిలి గారు అనమాట అండి. మా వదిలి గారు నా ప్రసాద్ గారు ఉన్నారు కదా, మా అక్క, వీళ్ళిద్దరూ కూడా అండి ఇంకా వాళ్ళ అత్తగారు డ్యూటీ తీసుకొని వీళ్ళు ఇంకా అన్ని చోట్లకు తిరిగి సేవ అండి. ప్రభువుని గురించి ఎంతమందికో ప్రకటించి అనేకుల్ని అన్యులందరినీ దేవునిలోకి నడిపించి, మా అన్నయ్య కూడా అండి, మా అన్నయ్య జాబ్ చేస్తూ కూడా చాలా సేవ, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో చోట్ల రాష్ట్రాలు తిరిగి సేవ చేసి ఆ ప్రార్థనలన్నీ కూడా ఎప్పుడు ఉట్టినే పోవు, మమ్మల్ని కాపాడుతున్నాయి అనమాట అండి. అయితే రాత్రి అనక పగలనక చాలా ప్రయాసపడి తిరిగేవారు అనమాట. ఇప్పుడు ఈ పాస్టర్ గారు జాక్బాబు గారు వాళ్ళ అమ్మగారు, ఆవిడకి హార్ట్ ఆపరేషన్ అయిపోయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. చేసిన తర్వాత కూడా నేను దేవుని కోసమే బ్రతకాలి, దేవుని సేవ చేయాలని మళ్ళీ ఏం చేశారంటే మోకాలు నొప్పి వస్తే ఆ మోకాల ఆపరేషన్ కూడా చేసుకొని ఆవిడకి ఇంట్లో ఉండకుండా మళ్ళీ సేవకి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే దేవుని కూర్చున్న ఆసక్తి అలా భక్షించాలి అందరినీ. అలాంటి ఆసక్తి ఉండాలి. ప్రార్థన మెయిన్. అందరూ కూడా మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థించాలి. శిలోహ మందిరం అని ఈ బోర్డు చూసేటప్పటికి నాకు ఎంతో ఆనందమైంది. శిలోహ మందిరం అంటే అది ఎంతో బైబిల్లో ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది. ఆ మందిరంలో అడుగు పెట్టిన ఫీలింగ్ వచ్చింది నాకు. బైబిల్లో మందిరంలో అడుగు పెట్టినంత ఆనందం వచ్చింది అనమాట. ఈ మందిరంలోకి ఆ బోర్డు చూసి అడుగు పెట్టినప్పుడు మొన్నటి దినాన్ని వచ్చాను నేను. ఆ రోజు మీటింగ్ లేదన్నారు. అయితే దేవుడు అంత గొప్ప ధన్యత మీకు ఇచ్చాడు. ఎంతో మందికి లేని భాగ్యం ఇచ్చాడు. కాబట్టి బైబిల్ చదవడం మానకూడదు.
ప్రతిరోజు బైబిల్ చదవాలి. అంతే గడియల్లో ఉన్నాం కాబట్టి మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఆ రోజు దేవుడు నన్ను ప్రార్థన చేయడానికి ఆ రాత్రి కాడ లేకపోతే అందరిలాగా నేను కూడా ఏమైపోతుంది, నేను కేకలు అయిపోతే ఎవరికి తెలియదు. అబ్బాయి ఒక్కడే పరిగెట్టేసి వెళ్ళిపోయాడు అంతే, మాట్లాడకుండా సైలెంట్ గా. తెలియకపోను, ఫైర్ అయిపోయాను. దేవుడు అంత అద్భుతం చేశాడు. ఎందుకు? ప్రార్థనకి లేవడం వలన. అలా మీరు కూడా మీ పసిపిల్లల కోసం, మీ కుటుంబస్తుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. మీకు చక్కటి దైవజనులు దేవుడు ఇచ్చారు. నిజంగా దైవజనులు ఎంతో మీకోసం ప్రత్యేకించి రాత్రి పగలు కన్నీరు కార్చే దైవజనులు. అలాంటి దైవజనులు ఇప్పుడు మనకి ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడ చూసినా అలాగా షోగా ఆన్లైన్లో ఆరాధనలు జరిపేయడం, అలా చేయడం, ఎలా చేయడం, ఏవో పెద్ద జనం తుంగలో ఉండడం, అందులో మనిషి తెలియకపోవడం, అందరూ ప్రార్థన చేయడాలు ఉండవు. కానీ ఈ దైవజనులు అయితే మీరు ప్రతి ఒక్కరు ఈ దైవజనులకు తెలుసు. మీ అందరి కోసం కన్నీరు కార్చే దైవజనులు. ఇటు దైవజనులు దేవుడు మనకి ఇచ్చాడంటే ఈ అంచె దినాల్లో మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. పైగా ఎంతో మందికి ఉపవాస ప్రార్థనలు పెట్టుకునే భాగ్యం లేదు. ఎంతో మంది కూడా మా చర్చిలో మాకు పెట్టుకోవడానికి ఉండదు. మా పాస్టర్ గారు వారానికి ఒకసారి వస్తారు, వేరే చోట ఎక్కడో ఉంటారు. మా పాస్టర్ గారు ఎక్కడో ఆరాధన జరుగుతుంది. వారానికి ఒకసారి వచ్చి ఒక్క ఆదివారం మాత్రం మాకు ఆరాధన జరుగుతుంది. అదేనే 10 గంటల నుంచి 1 గంట వరకు, అంతే. 1 గంట క్లోజ్ అయిపోతుంది. ఇంకా మాకు ఎలాంటి ఉపవాస కోటాలు ఉద్యోగ కోటాలు ఏమి ఉండవు. కానీ దేవుడు మీకు ఇచ్చాడు, ఎంత గొప్ప ధన్యత ఈ ఉపవాస కోటాల్లో మన ఆత్మలు సిద్ధపరిచి చేసుకోవడం కోసం. అలాగే ఈ దైవజనులు ప్రేరేపించి దైవజనుల్ని దేవుడు ఇంత గొప్ప బాధ్యత ఇచ్చాడంటే ఇది మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మన చుట్టుప్రక్కల ఉన్న వారికి అందరికీ కూడా చెప్పి ఆయన స్తుతించుకోవాలి. దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికే స్తుతులు, స్తోత్రాలు. అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి.